ఆదిలాబాద్ జిల్లాలో ప్రధాని మోదీ టూర్కు భారీ ఏర్పాట్లు చేశారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు మోదీ. కార్యక్రమంలో ప్రధానితో పాటు గవర్నర్ తమిళిసై, సీఎం రేవంత్ రెడ్డి అటెండ్ కానున్నారు. ప్రధాని పర్యటనతో భారీ భద్రత ఏర్పాట్లు చేశారు ఎస్పీజీ అధికారులు. ఆదిలాబాద్లో మోదీ పర్యటనకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ఆదిలాబాద్ నుంచి దేవిదాస్ అందిస్తారు. జిల్లాలో భారత ప్రధాని నరేంద్ర మోడీ పర్యటించనున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలతో పాటు బీజేపీ బహిరంగ సభలో మోడీ పాల్గొననున్నారు. మోడీకి స్వాగతం పలికేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో ప్రియదర్శిని స్టేడియంలో జరిగే బహిరంగ సభలో మోడీ పాల్గొంటారు. తొలుత ఆదిలాబాద్ నుంచి మహారాష్ట్రలోని చంద్రాపూర్ వరకు 450 కోట్ల రూపాయలతో నిర్మించనున్న నేషనల్ హైవే పనులకు, అలాగే అమృత్ స్కీమ్లో 250 కోట్ల రూపాయలతో నిర్మించనున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పనులకు ప్రధాని మోడీ శంకుస్థాపన చేయనున్నారు. అలాగే తెలంగాణలోని రామగుండంలో ఎన్టీపీసీలో 800 మెగావాట్ల థర్మల్ పవర్ స్టేషన్కు పీఎం మోడీ ప్రారంభించనున్నారు. మొత్తంగా చూస్తే ఈరోజు దాదాపు 6,697 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకు పీఎం మోడీ శంకుస్థాపన చేయనున్నారు. మోడీ పర్యటనకు స్వాగతం పలికేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర గవర్నర్ తమిళిసైలు ఇక్కడ హాజరు కానున్నారు. దేశ ప్రధానితో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో ఆదిలాబాద్ జిల్లాలో కేంద్ర పోలీస్ బలగాలు, రాష్ట్ర పోలీస్ బలగాలతో ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీ లోక్సభ ఎన్నికల్లో తొలి జాబితాను ప్రకటించిన తర్వాత దేశంలో జరగనున్న మొట్టమొదటి బీజేపీ బహిరంగ సభ కావడంతో ప్రధాన పార్టీలన్నీ సభపైనే దృష్టి కేంద్రీకరించాయి. ఈ సభ ద్వారా ప్రజలను ఉద్దేశించి మోడీ ప్రసంగించనున్నారు. తన ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించే అవకాశాలున్నాయని ప్రతిపక్షాలు ఎదురు చూస్తున్నాయి. ఓవరాల్గా చూస్తే ఆదిలాబాద్ జిల్లాలో ఈరోజు పర్యటన నేపథ్యంలో జిల్లాకు కూడా వరాలు ప్రకటించే అవకాశాలున్నాయని జిల్లా ప్రజలు ఎదురు చూస్తున్నారు. జిల్లాలో గత 2.5 దశాబ్దాలుగా సిమెంట్ ఫ్యాక్టరీ పునరుద్ధరణ సమస్య అపరిష్కృతంగా ఉంది. దీంతో టీసీఐ పునరుద్ధరణపై ప్రకటన వెలువడే అవకాశాలున్నాయి. మరోవైపు టెక్స్టైల్ పార్క్ కానీ ఆదిలాబాద్ ఆర్మూర్ రైల్వే లైన్కు సంబంధించి ప్రకటన వెలువడుతుందని జిల్లా ప్రజలు ఎదురు చూస్తున్నారు. మొత్తంగా చూస్తే ఆదిలాబాద్ జిల్లాలో ఈరోజు మోడీ సభ ప్రాధాన్యతను సంతరించుకుందని చెప్పవచ్చు. ఆదిలాబాద్ జిల్లాకు ఈరోజు ఉదయం 10:20 నాగ్పూర్ నుంచి హెలికాప్టర్ ద్వారా ఆదిలాబాద్ జిల్లాకు చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రియదర్శిని స్టేడియంలో ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనంతరం బీజేపీ బహిరంగ సభలో ప్రధాని మోడీ పాల్గొననున్నారు. 11:05 నుంచి 12 గంటల వరకు బహిరంగ సభ జరగనుంది. ఓవరాల్గా చూస్తే ఆదిలాబాద్ జిల్లాలో మోడీ పర్యటన 1:45 పాటు కొనసాగనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సభ అధికారిక కార్యక్రమాలు పాల్గొన్న అనంతరం తిరిగి హైదరాబాద్ బయలుదేరనున్నారు. ప్రధానితో పాటు సీఎం పర్యటన ఉండడంతో పోలీస్ బలగాలు ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేశాయి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా దాదాపు 2,000 మంది పోలీసులతో భద్రతా చర్యలు చేపట్టారు. కెమెరామెన్ విఠల్తో దేవిదాస్, V6 న్యూస్, ఆదిలాబాద్ నుంచి.